ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుకుందాం. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ ఆడాలందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా,
బ్రతుకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా నీతో కూడా ఈ
నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఈ మాట చెప్పాలి అందరం కలిసి. నా చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి, అంతేనా? ఎంత మంచి, ఇంకాస్త బిగ్గరగా, ఎంత మంచి, ఉన్న కాస్త స్వరమెత్తి, చింతలన్నీ పాడాలి. ఎంత మంచి, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని సంచారం చేసే ఆలయంలో మనం ఉన్నాం. నిలబడిన వారందరూ హృదయపూర్వక కళ్ళు మూసుకుని, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలానికై స్తోత్రాలయ్యా, నిజ దేవుడు నిన్ను కలిగి ఉండే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆయన చేసిన మేలన్నిటిని తలంచుకుంటూ హృదయపూర్వకంగా 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 అందరూ అందరూ నోరారా, ఇంతేనా? నా దేవుని ఆలయంలో నా దేవుని నేను గణపరుస్తానన్నాడు దావీదు. నోరారా నోరారా ఎలుగెత్తి యేసయ్యా నీకు స్తోత్రం. మన చేతులు అందరూ నోరారా యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి అందరూ నోరారా యేసయ్యా నీకు స్తోత్రం. దేవాతి దేవా నీకు స్తోత్రము చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిద్దాం. మన చేతులు ప్రభు తట్టి ఎత్తి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో స్తుతించాలి సంగమా. ప్రతి నోరు ప్రభువుని స్తుతించే గడియ ఇది. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. ఎలుగెత్తి 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 స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు. సన్మానానికి యోగ్యుడు ఆయన ఒక్కరే, స్తుతులకు పాత్రుడువు నీ ఒక్కడవే, పూజార్హుడువు నీ ఒక్కడవే, ఘనుడువు నీవు నాయన, మహోన్నతుడివి నీవు నాయన, సర్వాధికారివి నీవు నాయన, నీ వంటి వారు ఒక్కరు లేరు నాయన. నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా. హల్లెలూయా. ఎలుగెత్తి ఐక్యతగా ఒకే స్వరంగా చెప్పాలి. గడిచిన 7 సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలంతా ఎక్కడ అపవాదికి అందనంత ఎత్తులో మనం నిలిపి కాపాడిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. కీడు పాడు అపాయం మరణం అనే మాటలు వినబడకుండా వాటన్నిటిలోంచి తప్పించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. కృపాక్షేమాలు 7 నెలలు మనతో ఉంచిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఉద్యోగాలకు, వ్యాపారాలకు, చేతి పనులకు, పరిచర్యకు ఎవరు ఎటు వెళుతున్నా ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అడిగిన కార్యాలు జరిగిస్తూ అనేకులను సాక్షులుగా నిలబెట్టిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలంతా ఆయన మనతో ఉండినందుకు, మనకు తోడై ఉన్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు చూపిన కృప వెంబడి కృపను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు చూపిన ఆయన దయా వాత్సల్య కనికరములను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గత నెలంతా ఆదివారపు ఆరాధనలు, పునరుత్థానపు ప్రభు బల్లారాధనలు దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. శనివార ప్రార్థనా కూడికలు, బైబిల్ స్టడీస్ ని, ఇంటింటా ప్రార్థనా కూడికలను మహిమకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం.
గడిచిన నెల 10వ తారీఖు ప్రత్యేక ప్రార్థనా కూడికను ఉజ్జీవకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలలో ప్రభు జరిగించిన 7 శుక్రవారాలు, 7 నెలల్లో ప్రభు జరిగించిన కార్యములన్నిటికై, తెచ్చిన ప్రజలకై 7 వారాలు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన వాతావరణముకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన వాక్కులకై యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కుమ్మరించిన అభిషేకముకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన విజ్ఞాపన ఆత్మను దయచేసిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. దైవ సేవకులను దైవజనుడిని అభిషేకించి వాడుకున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి ఏ పరిచర్య ఇవ్వబడిందో వారందరినీ బలపరిచి ఐక్యతనిచ్చి పరిచర్యలో ప్రభు తోడై ఉండి సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా ఈరే అంటూ పరిచర్య అంతటినీ ప్రభు చూచుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం ప్రభు నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నేను మిమ్మల్ని నడిపిస్తాను అని గత నెల ఇచ్చిన వాగ్దానం ప్రభు నెరవేర్చినందుకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, హృదయపూర్వకమైన అర్పణలు, ఆహార పదార్థాలు, అనేక రకాల అర్పణలు ఆయన సన్నిధికి తెచ్చినందుకు, గుప్పిలు విప్పిన వారిని దీవించినందుకు, ఆయన పనిలో ప్రతి అర్పణ ఉపయోగించుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకిచ్చిన మందిరాలు, మందిర స్థలాలు, కోట్రస్, వస్తు వాహనాలను సమస్తాన్ని భద్రపరచి ఆయన పనిలో ఉపయోగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏర్పరచబడిన వారికి ఇచ్చిన క్షేమం, వారి ద్వారా జరిగించిన పరిచర్యకై స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకుడిని, సేవకురాలని, వారి కుటుంబానికి ఇచ్చిన క్షేమం, సేవలో వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హోసన్నా గాస్పల్ సెంటర్ సహవాస సేవకులందరికీ, సేవకురాళ్ళకి, దైవజనులకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నిరంతర సేవలో వాడుకున్న దానిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. హృదయపూర్వకంగా ఒక్కసారి అందరూ మన కంటికి కనబడనివి, మన చెవికి వినబడనివి, మన హృదయానికి గోచరము కాని ఎన్నో మేలు అనుక్షణం ప్రతిక్షణం ప్రభు చేస్తూ వచ్చారు. వాటన్నిటి నిమిత్తం ఎలుగెత్తి కొద్దిసేపు స్తోత్రాలు చెప్దాం. చేతులెత్తి థ్యాంక్స్ గివింగ్ తెలియచేయండి. 7 నెలలు ఆయన చేసిన వాటన్నిటికీ తిరిగి ఆయనకు కృతజ్ఞతతో స్తుతి చెల్లించండి. ప్రతి క్షణం కనుపాప వలె కాపాడుకుంటూ వచ్చారు ఆయన. ఆయన లేకపోతే మనము లేము. ఆయన మనతో ఉండి కార్యాలని జరిగిస్తూ ఉన్నారు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము మన ప్రభు అయిన యేసు క్రీస్తుకే చెందునుగాక. అందరూ కలిసి ఎలుగెత్తి సమయంలో ఆరాధించుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా నీలోనా నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కాబట్టి పాడేటప్పుడు అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం, స్తుతించుకుందాం. అందరూ చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ అందరూ ఎలుగెత్తి 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 హల్లెలూయా, 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 హల్లెలూయా.
శక్తితో నన్ను నింపుమయ్యా, శక్తితో నన్ను నింపుమయ్యా, శక్తితో నన్ను నింపుమయ్యా, బలముతో నన్ను నింపుమయ్యా, బలముతో నన్ను నింపుమయ్యా, కాల్చుమయ్యా, నన్ను కాల్చుమయ్యా, అగ్నితో నన్ను కాల్చుమయ్యా, కాల్చుమయ్యా, నన్ను కాల్చుమయ్యా, అగ్నితో నన్ను కాల్చుమయ్యా, అగ్నితో నన్ను పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్మ దేవుడు పౌరమై సంగమును అల్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిపై ఆత్మదేవుడు పౌరమై వ్రాలుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం, జీవం ఇప్పుడే నా దేవుని శక్తి. అదిగో అదిగో రూపాంతరమో శాంతిని గమనిస్తున్నా. అర్పించుచున్నానయ్యా
నన్ను అలంకరించుమయ్యా, నన్ను అలంకరించుమయ్యా. నేను నీ దాననేసయ్యా, నేను నీకే సొంతమేసయ్యా, నీకే అర్పించుకున్నానేసయ్యా. ఓ రిబానా షబానా తురాబాలా కథ. ఇదిగో 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 నా జీవితం. ఒక్కసారి ప్రభు తట్టు మన చేతులెత్తి చూపుదాం. ఆయన మన మధ్యలోనే ఆత్మస్వరూపిగా నిలిచి ఉన్నారు. ఆయన నిన్ను చూస్తున్న గడియ ఈ గడియ. ఇదిగో యేసయ్యా, నా యేసయ్యా, నా జీవితం నీకంకితం, నా జీవితం నీకర్పితం. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి, సర్వాధికారి, సర్వయుగాలలో సజీవుడివి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నిలుచున్న దేవుడివి. మారని మార్పు లేని గొప్ప దేవుడివయ్యా. నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రములయ్యా, నీ హక్కుల్లో చేర్చుకున్నందుకు స్తోత్రములయ్యా, మమ్మల్ని పాలిస్తున్నందుకు స్తోత్రములయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా, మా వెన్ను తొడుతున్నందుకు స్తోత్రములయ్యా. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన నా దేవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొని ఆడబడుచున్న దేవానికి స్తోత్రములు. లబానా తులాబానా కరాబాలా ఓ షగరాబాలాంతురాబాలా కరాబాలాంతుడాని కరాబాలాంతుడా రిబానాంతులాబానా షబాంతిరి కలబాలాంతి ఆరాబాలా కరాబాలాంతుడాని రిబాలక్క షబాంతిరి కలానాంతి ఆలాబానా. నీ వద్దకు వచ్చిన వారందరినీ కూడా అధికమైన మేలులతో మీరు తృప్తిపరుస్తూ నడిపించుతున్నందుకు స్తోత్రములయ్యా, నీకు వందనములు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసులు నీ పక్షంగా నిలబడుతున్నారు నాయన. అభిషేకించి వాడుకోండి ప్రభువా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రత్యేకమైన నెల ఈ నెల ఆత్మీయ తండ్రి దైవజనులు మోజేసయ్య గారిని పిలుచుకుని సేవను జరిగించుకుని ఆగస్టు 7 నూతన సంవత్సరంలోకి సహవాసం అడుగు పెట్టబోతూ ఉండగా ప్రభువా, నీవు మాతో వస్తున్నందుకు స్తోత్రములు. నీ వాక్కుతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములు. తండ్రి లేనప్పటికీ నీవు ఉన్నావు. నీ వాక్కు ఉంది నాయన. నీ వాక్యే నడిపిస్తుంది. నీ వాక్యే మా త్రోవలకు వెలుగు నాయన. ఆ ప్రవచన పూర్వకమైన వాగ్దాన పూర్వకమైన నీ వాక్కుతో ఈ రోజు మీరు మాతో మాట్లాడండి నాయన. నీ స్వరమును మీరు మాకు వినిపింపచేయండి. బలమైనది నీ వాక్కు, శక్తి కలిగినది నీ వాక్కు, మా హృదయములను మండింప చేసేదే నీ వాక్కు నాయన. మమ్మల్ని బ్రతికింప చేసేదే నీ వాక్కు తండ్రి. నీ దాసుని నోట ఆ ప్రవచన పూర్వకమైన నీ వాక్కు నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఈ సమయం అంతటిని కూడా మీ చేతులకి సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ప్రభు ఈ 8వ నెల ఈ మొదటి పునరుద్ధాన దినంలో ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఇప్పటి వరకు ప్రభువుని స్తుతించి ఆరాధించుకోవటానికి
సాక్ష్యం ఇచ్చి ఆయన్ని ఘనపరచుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం పరుగులు తీస్తూ ఉంది. ఇప్పటికే 12 దాటింది. అప్పుడే మనం 12:30 కల్లా వాక్యం ముగించాలి. కానీ ఈరోజు బల్లారాధన కదా, నేను మరలా సాక్ష్యం చెబితే ఆలస్యం అవుతుంది. 1-2 మాటలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభు మనోహరమైన పండుగలను ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ఒక నిబంధన కలిగి ప్రజలు 7 వారాలు పాల్గొనే ఒక చక్కని మనస్సుని ప్రభు అనుగ్రహించి, వర్షాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్ని ఎదురైనా సన్నిధికి ప్రజలను తెచ్చినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ మనం కాస్త ఇబ్బంది పడ్డాం. ఎందుకనంటే బయట కూర్చోపెట్టడానికి స్థలం లేక 100 మంది వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం మన విశ్వాస పరిధిని బట్టి మనం ఏర్పాటు చేసినంత వరకు మందిరం అంతా లాస్ట్ ఇయర్ ఇటు లేదు కదా, ఇటు లేదు, ఈ గోడ వరకే ఉంది, ఈ పిల్లర్స్ వరకే. ఇటు మెట్లు, బాత్రూమ్స్, ఆ సందు ఉంది. ఈ ఎదర వరకే కూర్చున్నారు, ఆ బయట కూర్చున్నారు. పైన కొంచెం ప్లేస్ మిగిలింది సేవకులకి పార్టీషన్ చేసి పైన భోజనాలకి ఏర్పాటు చేశారు. కానీ ఈ సంవత్సరం అటు పురుషులకి ఆ బయట పక్కన అంతా కంప్లీట్గా నింపబడమే కాకుండా పైన మందిరం అంతా కూడా వేయటం జరిగింది. మనం ఏర్పాటు చేసినంత వరకు పైన కూడా ఫుల్ అయ్యారు. హల్లెలూయా. ఈ పక్కన సిమెంట్ రోడ్లో కూడా చైర్స్ వేసుకొని కూర్చున్నారు. ఇలా మనం అనుకున్న దానికంటే ముగింపు ప్రభు మహిమకరంగా జరిగించారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. అందుకు మీరు ప్రార్థించారు, మీ బంధువులకి, స్నేహితులకి, అనేకులకు తెలియజేసి వెంటపెట్టి తెచ్చారు. ఈ రీతిగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. ప్రభు వాటన్నిటిని బట్టి దీవెనకరంగా, మనందరి ఐక్యతను బట్టి ఈ కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన అనాది సంకల్పం ముందే తెలుసు కాబట్టి ఇవన్నీ అప్పటి నుండే ఒక నడిపింపులో వీటన్నిటి నడిపించుకుంటూ వచ్చారు అని ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏ కాలంలో ఎప్పుడు ఆయన నడిపించుకోవాలో ఆయనకి తెలుసు. నేను ఆలోచన చేస్తున్నప్పుడు అబ్బా, ఈ ప్రాంత పరిచర్య పట్ల ఆయన సంకల్పం ఎంతో గొప్పది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి నిజమే, ఆయన గొప్ప ఆలోచనల పరిచర్య పట్ల కలిగి ఉండి మనందరినీ తెచ్చి ఇక్కడ స్థిరపరిచి వీటన్నిటిని జరిగిస్తున్న ఆ దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఏదో పెట్టాము, అయిపోయినాయి, వచ్చారు, వెళ్ళారని కాకుండా ఒక 4 బాప్తిస్మం తీసుకున్నారు. చెప్పినట్లుగా మెరీనా, ఇంకా 2-3 ఉన్నారు, ఇస్సాకు ఉన్నారు, ఒక 4 ఉన్నారు. ఇలా వచ్చారు, సాక్ష్యం కూడా చెప్పినట్టు ఉన్నారు. ఒక 4 బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు కృప చూపారు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. దాంతోపాటు కార్యాలు కూడా చెప్తున్నారు కదా, సాక్ష్యాలు, చాలామంది సాక్ష్యాలు ఇంకా చెప్పమంటే చెప్తారు. దీనికంటే సమయం లేదు. మనకు సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారం కాబట్టి సాక్ష్యాలు పంచుకుంటున్నారు. కారణం కార్యాలు జరిగితేనే కదా సాక్ష్యాలు పంచుకునేవి. ఆ రీతిగా ప్రభు మేలు చేసినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మీ పక్కన కూడా మీరు వందనాలు చెప్పుకోండి. పక్కనకు వందనాలు చెప్పుకోండి. చాలా మంచిది. దేవుని వాక్యాన్ని చూసుకుందాం, సమయాన్ని సద్వినియోగపరచుకుందాం, దేవుని వాక్యం చూసుకుందాం. గత నెల ప్రభు మనకిచ్చిన మాట, నేను మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి ఇచ్చారు. 7వ నెల. ఈ 8వ నెల ఒక సందేశాన్ని ప్రభు మన ఎద్దుకు తీసుకుని వచ్చారు. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనాన్ని ఉపవాసాల ముగింపులో ప్రభు మనకి ఒక చక్కని వాక్కుగా ప్రభు మనకు సిద్ధపరిచారు. యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం, 592వ పేజీ ప్రారంభము నుండి, పాత నిబంధనలో 592వ పేజీ, యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రభు ఈ నెల మనకి ఇస్తున్న వాక్కు ఒకటే, అదేంటంటే దేవుడు చెప్తున్న వాక్కు అని ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఆ యాకోబు అన్న చోట ఏమండి మీరు పేరు పెట్టుకోండి, లేకపోతే నాతో ఇలా చెప్పండి, ఇక మీదట నేను సిగ్గుపడను. మరొక్కసారి, ఇక మీదట నేను సిగ్గుపడను. గత కాల పరిస్థితులు మన జీవితంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, తలదించుకునే పరిస్థితులు, సిగ్గుపడే పరిస్థితులు కలిగి ఉండొచ్చు. మన కుటుంబాలు, మన ఆర్థిక ఆరోగ్య ఆత్మీయ పరిస్థితులు, మనం నడుచుకుంటున్న విధానంలో మనకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై ఉండొచ్చేమో. కానీ ఈ నెల ప్రభు ఇస్తున్న మాట ఒకటి, అదేంటంటే ఇక మీదట మీరు సిగ్గుపడనే పడరు. ఇది దేవుని మాట. నమ్మి విశ్వసించిన వారందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అడుగుపెట్టిన వారు, ప్రారంభం నుండి చివరి వరకు అడుగుపెట్టిన వారు అందరి హృదయంలో ఉన్న ప్రతి స్థితి, ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న ప్రతి స్థితి ఆయనకి తెలుసు. అందుకు ఆయన మాట ఇస్తా ఉన్నారు. ఏమన్నా తెలుసా? ఇక మీదట నీవు సిగ్గుపడనే పడవు. ఎందుకు ఈ మాట ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ స్థితిలో ఉండి ఆశతో వచ్చారో తెలియదు, కానీ ఆయన మాట కోసం ఎవరు కనిపెట్టుకుంటున్నారో తెలియదు. కానీ ఉపవాసాల ముగింపు 6వ తారీఖుతో 40 రోజులు ముగించబడతాయి. 7వ తారీఖు మనం స్తుతించుకునేది కాబట్టి ఈ సంవత్సరానికి యాన్యువల్ లేదనుకుంటా, ప్రత్యేక ప్రార్థన ఏదో పెట్టినట్టున్నారు సంస్థలో. మనమైన ప్రభువుని స్తుతించుకుని, అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇళ్ళ దగ్గరే. నాన్నగారు ఈ 40 రోజులు చేసే పని ఏంటంటే 95లో ఆయన చేసిన కార్యాలకై, 96లో వేరంకలాకులో స్థలం ఇచ్చి మందిరం కట్టించినందుకై, 97లో ఇందుపాలలో స్థలం ఇచ్చి మందిరం ఇచ్చినందుకై, 98లో ఆవులార్పాలలో స్థలం ఇచ్చి మందిరం ఇచ్చినందుకై, ఇలా ప్రతి సంవత్సరం ఆయన చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని తలంచుకుని కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మరొక సంవత్సరానికి అడుగుపెట్టి ఆ గడియ మన ముందుంది. ముగింపులో ప్రభు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఉపవాసాల ముగింపులో, ఇక మీదట నీవు ఏ విషయంలోనూ సిగ్గుపడనే పడవు. హల్లెలూయా, హల్లెలూయా. బాల్యము దినం నుండి ఇప్పుడు వరకు మన జీవితంలో అనేక రకాల పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం, దాటొచ్చాం. ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల మధ్య నిజమే మనం సిగ్గుపడవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న మాట ఒకటే, చదువుకునే పిల్లలకైనా, ఏమండి ఉద్యోగాలు చేసేవారికైనా, వ్యాపారాలు జరిగిస్తున్న వారికైనా, అది సేవకైనా, మన కుటుంబాల అన్నిటికీ, పరిచయం అందరికీ ఇస్తున్న మాట ఒకటే, ఇక మీదట మీరు సిగ్గుపడనే పడరు. ఆమేన్, హల్లెలూయా. కావాలని తెలుసు కూడా కొంతమంది అడుగుతారు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? వాడు ఖాళీగా ఉన్నాడని తెలుసు వాళ్ళకి. ఏం చేస్తున్నావురా అని అడుగుతారు. ఎందుకనంటే ఏమండి మనం ఖాళీగా ఉన్నామని తెలుసు కూడా మన నోట, నేనేం చేయట్లా ఖాళీగానే ఉన్నాను. మనకు కలిసి రావట్లేదని తెలుసు కూడా, ఎలా ఉంది ఉద్యోగమో వ్యాపారమో. ఈ లోకంలో చాలా పరిస్థితులు ధైర్యంగా చెప్పుకోవటానికి, తలెత్తుకొని చెప్పుకొని ఏమంటే నడుచుకోవటానికి వీలు లేని స్థితిలో చాలా పరిస్థితులు. ఎన్నొచ్చాయి మార్కులు అంటే, వచ్చాయి, పాస్ అయ్యాను. అలా కాదండి, నా ప్రభు ఎందుకో ఒక మాట ఇస్తున్నారు. అదేంటంటే ఇక మీదట నువ్వు ఏ విషయంలో సిగ్గుపడనే పడవు. ఇక మీదట అన్న మాట ఎక్కడి నుండి అంటే, ఇదిగోండి శుక్రవారం ముగించబడింది ఉపవాస ప్రార్థనలు. నేను దాన్ని గురి కలిగి చెప్తున్నాను. ఇక మీదట ఉపవాస ప్రార్థనలు ఆయన సన్నిధిలోకి వచ్చి మనం చేశాం కాబట్టి, ఇక మీదట ఆఖరి వారమేమో సేవకుల నోట సిద్ధపరిచిందని చెప్పి పంపించారు. ఈరోజు స్థానిక సేవకునిగా ఆయనకు భారం ఉంటుంది కాబట్టి సేవ విషయంలో, ఆ ప్రజల విషయంలో సేవకుని హృదయంలో ఒక వేదన ఉంటుంది కాబట్టి, ఉపవాసాల ముగింపులో ప్రభు ఇస్తున్న మాట ఒకటే సంఘానికి, ఇక మీదట మీరు సిగ్గుపడనే పడరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యజమాని విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీవు కలిగిన వాటి విషయంలో నువ్వు సిగ్గుపడుతూనే వచ్చావు. కానీ ఇక మీద నువ్వు పడవు. ఆయన నువ్వు సిగ్గుపడకుండా చేయనుగాక. ఆమేన్. చెప్తారా బిగ్గరగా? పక్కనకి మాట చెప్తారా? ఆయన మిమ్మల్ని ఇంకెన్నడికి సిగ్గుపడనివ్వరు అని చెప్పండి.
కానీ ఇంకా అడిగి సిగ్గుపడనివ్వరు. ఇక మీదట మిమ్మల్ని సిగ్గు పడనివ్వరు. హల్లెలూయా. ఎందుకని ఆయన ఈరోజు మాట ఇచ్చారు. నిజమే, ఈరోజు ప్రజలు చాలామంది అటువంటి పరిస్థితుల మధ్య అడుగు వేస్తున్నారు. పైకి ముఖంలో నవ్వుగా సంతోషంగా కనబడుతున్నారు, కానీ హృదయంలో ఎన్నో వేదనలు, కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, దాటలేనివి, ఏమండి ఎన్నో ఇరుకైన ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య మనిషి అడుగులు వేస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు వాగ్దానంగా ప్రభు మాట ఇచ్చారు. ఈ మాట ఎవరి పట్ల ఆయన నెరవేరుస్తారు, ఎవరిని ఆయన సిగ్గుపడనివ్వరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక 3 మాటలు మేము ముందుంచుతాను. ఈ వాగ్దానం మన అందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ, నేను శ్రమలు అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. గట్టిగా స్తోత్రం చెప్పండి, కాస్త బిగ్గరగా. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పౌలు భక్తులు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఎవరిని నమ్మానో, నేను నమ్మిన వారు ఏమై ఉన్నాడో నేను ఎరిగి ఉన్నాను, కాబట్టి నేను మాట్లాడరేంటి, కాబట్టి నేను సిగ్గుపడను. పౌలు హృదయంలో ఎన్నో వేదనలు ఉన్నాయి, శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు. ధనవంతుడైన వాడు, చేతి నిండా పని ఉండి, ఏమండి, ఒక రోమా పౌరసత్వము కలిగి ఒక ఉన్నతమైన స్థానములో నిలిచి సాగిపోతున్న సౌలుగా ఉన్నవాడిని ప్రభు పట్టుకుని పౌలుగా చేసి, ఏమండి, దేవుని పనిలో ఆయన వాడుకుంటున్న వేళ, ఆ శ్రమల గుండా వెళుతున్న సమయంలో పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఎవరిని నమ్మానో, ఆయన ఏమై ఉన్నాడో నేను ఎరిగాను, కాబట్టి ఎన్నటికీ నేను సిగ్గుపడనే పడను. ఈరోజు నీ జీవితంలో ప్రభు వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే నీవు నమ్మిన వాడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. చెప్దామా బిగ్గరగా? చాలామంది జీవితాల్లో కృంగిపోవడానికి, అలసిపోవడానికి, లేకపోతే కలిగిన పరిస్థితుల్లో సిగ్గుపడే పరిస్థితులు కలగడానికి గల కారణం ఏంటంటే అసలు వారు నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో వారు ఎరగలేకపోతున్నారు. కొంతమంది స్నేహితులు వచ్చి, ఒరా, ఇంతకాలం నీకు కలిగిన అభివృద్ధి నువ్వు చేస్తున్న భక్తి అనుకున్నానురా, మరి ఈరోజు నీకు నష్టం కలిగింది కదా, నువ్వేదో పైకి భక్తి గలగా కనబడుతున్నావు కదా, లోపల ఏదో చేస్తున్నట్టున్నావు, నువ్వు దేవునికి విరోధమైనది, అందుకుని నీకు ఇవన్నీ వచ్చినాయిరా అని ప్రాణ స్నేహితులు అంట. ఎవరంట వాళ్ళు? మామూలు స్నేహితులు కూడా కాదు. ఎవరు? ప్రాణ స్నేహితులు. అంటే అతని ప్రాణానికి హత్తుకున్న వాళ్ళు కూడా, వీడేదో చేస్తున్నాడు అందుకని వీడికి ఇంత నష్టం కలిగింది, పిల్లలు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, కలిగిన ఏమంటే ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యము పోయింది, ఇన్ని నిందలు కలిగిన స్థితి వీడికి ఎందుకు కలిగి ఉంటుంది? ఎవరైనా యోబు, వీడేదో చేసి ఉంటాడు, వెనక మళ్ళా రహస్యంగా ఏదో చేసి ఉంటాడు. అవమానకరమైన స్థితి, నిందకరమైన స్థితి, వ్యాధికరమైన స్థితి, ఆ శ్రమలు అనుభవిస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమని? చదవండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఎంత గొప్ప మాట! నేను నమ్మిన నా దేవుడు, నా విమోచకుడు సజీవ, ఆయన భూమి మీద నిలిచిననియు. స్తోత్రం చెప్పండి. ఏమని ఎరిగాడంట? నన్ను విమోచించిన వాడు సజీవుడని నేను ఎరిగాను. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. నేను నమ్మిన వాడు సజీవుడని నేను ఎరిగాను. ఈరోజు అన్నీ పోగొట్టుకుని ఉండొచ్చు, ఆరోగ్యం పోయి ఉండొచ్చు, పిల్లలు పోయి ఉండొచ్చు, జీవితంలో నేను అనుభవించిన గౌరవ ప్రభావములు అన్నీ పోయి ఉండొచ్చు. యోబు నడుస్తూ వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏమండి ఇలా వంగి మోకరించి నమస్కరించేవారంట. అతను వెళ్ళేంత వరకు తల ఎత్తేవారు కాదంట. ఎందుకంటే ఆ దేశం అంతట్లో ఇతడే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు యోబు వెళుతుంటే అందరూ ఏమండి తల ఎత్తి తల ఆడించచ్చు అతన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఒకప్పుడు స్థితి, ఇప్పుడున్న తన స్థితి అన్నిటినీ పోగొట్టుకున్న వాడై ఉన్నాడండి. కానీ అతడు ఎవరిని నమ్ముకున్నాడు అది ఎరిగి ఉన్నాడు.
హల్లెలూయా. అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా? నన్ను విమోచించేవాడు సజీవుడని, ఆయన మరలా భూమి మీదకి వస్తాడు అని నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. అందుకని కింద అంటాడు 26లో 27లో, నా శరీరము చీకిపోయినను నేను నా కళ్ళతోనే నా ప్రభువుని నేను చూస్తాను. ఈరోజు నష్టం కలగొచ్చేమో కానీ ఆయన సజీవుడు కాబట్టి తిరిగి మరలా నన్ను పైకి ఎత్తుతాడు, తిరిగి మరలా నాకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి మరలా నాకు సంతోషం ఇస్తాడు, తిరిగి మరలా నన్ను అభివృద్ధి పరుస్తాడు. నేను ఏ స్థానాన్ని పోగొట్టుకున్నానో తిరిగి మరలా ఆ స్థానంలో ప్రభు నన్ను కూర్చోబెడతాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. తాను నమ్మిన దేవుణ్ణి ఎరిగాడు. మరి ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన మీ జీవితంలో మీరు నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో మీరు ఎరిగితే మీరన్నటికీ సిగ్గుపడనే పడరు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఉద్యోగంలో కాస్త ఇబ్బందిగా ఉందా? వ్యాపారంలో కాస్త కలిసిరాని పరిస్థితులు వచ్చాయా? కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయా? దేహంలో అనారోగ్యాలను బాధిస్తున్నాయా? వాటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు, మరణమును గెలిచిన సజీవుడైన యేసు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సజీవుడు. మన బాధ ఆయనకి తెలుసు, మన కన్నీలైన చూడగలడు, మనం మాట్లాడుతున్నవి మన మొరపెట్టుకుని ఆయన వినగలడు. మన హృదయ మన జీవిత స్థితిగతులను బట్టి ఆయన హృదయం స్పందించగలదు అని నువ్వు ఎరిగితే ఈ దినమందే ఆయన ద్వారా నీకు విడుదల కలుగునుగాక. ఒక ఆయన చాలా గొప్ప పేరు కలిగిన వాడు దేశంలోనే. అతని సైన్యాధిపతిగా చేశారు. అతడు యుద్ధంలో ఉన్నాడు అంటే గెలిపే తప్ప ఓటమి అనేది లేదు. సైన్యంలో మాత్రం చాలా ధైర్యంగా ఉంటాడు. కానీ యుద్ధం ముగించబడిన తర్వాత ఇంటికి రాగానే చాలా బలహీనంగా ఉంటాడు. ఎందుకంటే అతనుకున్న వ్యాధి అతన్ని బలహీనపరుస్తూ ఉంది. ఎవరు? నయమాను. అతను సైన్యాధిపతి, పైకి గంభీరంగా కనబడతాడు, యుద్ధ ఆయుధాలన్నింటినీ ధరించుకుని, వస్త్రాలు ధరించుకుని. కానీ లోపల ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఏ వ్యాధి? కుష్టు వ్యాధి. మేము ఎదిగే టయానికి కూడా కాస్త ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ పూర్వకాలంలో విన్న సంగతి, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని ఊళ్ళల్లో ఉంచేవారు కాదంట. ఊరు బయట వారి కోసం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉంచేవాళ్ళంట. అవునా కాదా? అవును. మరి ఈ వ్యక్తి రహస్యంగా తన వ్యాధిని దాచుకుని జనంలో బహిరంగంగా తిరుగుతున్నాడు. పైకి సైన్యాధిపతిగా గంభీరంగా కనబడుతున్నాడు, కానీ లోపలంతా భయం. నా స్థితి ఏ రోజైనా బయటపడుతుందేమో, నన్ను వెలివేస్తారేమో ఊరు నుంచి అన్న భయంతో బ్రతుకుతున్నాడండి. నా జీవితంలో ఏదో ఒక రోజు సిగ్గే నా జీవితానికి ముగింపేమో. అందుకని రహస్యంగా 4-5 వస్త్రాలు చుట్టుకుని ఆ పైన యుద్ధ వస్త్రాలు ధరించుకుని వెళ్తున్నాడు. పైకి మాత్రం బాగానే ఉన్నాడు. కానీ ఇంటికి వెళ్ళగానే ఆ పై వస్త్రాలు తీసినప్పుడు ఈ లోపల ధరించుకున్న వస్త్రాలను శుభ్రం చేసే ఒక సహోదరు ఉంది, ఒక చిన్నది. దానికి మాత్రం, ఆ బుడ్డదానికి మాత్రం తెలుసు ఇతనికి ఏ వ్యాధి ఉందో. దాయలేడు కదా. వస్త్రాల నిండా అంటిన ఆ స్థితిని చూచి ఆమె ఒకరోజు ధైర్యంగా వచ్చి చెప్పింది, యజమాని, ఎంతకాలం నువ్వు సిగ్గుతో ఇలా దాక్కుని బ్రతుకుతావు, దాచుకుని నీ దేహాన్ని, నీ స్థితిని. ఇదిగో పలానా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏది మాట్లాడినా అది దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నయమాను నమ్మి విశ్వసించి కొంత వెండిని, బంగారాన్ని, వస్త్రాలు తీసుకుని దైవజనుడి దగ్గరికి వచ్చాడండి. ఎవరైనా ఎలీషా అన్నాడు. వెనక్కి తిరిగి కూడా చూడలా. ఎవరు వచ్చారో నాకు తెలుసు, వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగండి అని చెప్పాడు, అంతే. దైవజనుడు దాటి వచ్చేంతవరకు బాగానే ఉన్నాడు. కానీ ఆ మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఆ పక్కన వాళ్ళతో అంటాడు, ఏమయ్యా, యోర్దాను నీళ్ళు ఎంత మురిగ్గా ఉంటాయి, మన దేశంలో నీళ్ళే కొంచెం బాగుంటాయి, ఈ నీళ్ళు వెళ్ళి నీళ్ళలో మునగమంటాడేంటి? ఏదైనా చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, పో అని గద్దెత్తాడేమో,
ఏదైనా ఒక కార్యం చేస్తాడేమో ఆశతో వస్తే వెళ్ళి నీళ్ళలో మునగమంటాడేంటి ఈయన? సరే ఎందుకు చెప్పాడు కదా చేద్దామని పక్కన వాళ్ళు సలహా ఇస్తే వెళ్ళి యోర్దానులో మునగటం ప్రారంభించాడు. ఒకసారి మునిగాడు, చూసుకున్నాడు, ఏమాత్రం ఏమీ లేదు మార్పు. 2, 3, 4, 5, 6ఓసారి కూడా మునిగి చూసుకున్నాడు. చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మాలోడు కాదు, ఎందుకంటే సైన్యాధిపతి. ఆ పక్కన అన్నారు, ఎందుకు దైవజనుడు చెప్పిన, సేవకుడు చెప్పిన మాట నువ్వు తోచగా చెయ్యి, దేవుడు నీకు మేలు చేస్తాడు చూద్దాం. సరే సేవకుడు మాట ఏందాం అని చెప్పని 7వసారి మునిగి లెగవగానే పసిపిల్ల దేహంగా మార్చబడిందంట. చెప్పండి గట్టిగా. దేవుని సేవకునిగా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు అంటాడు, తీయండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. మునిగి వచ్చిన తర్వాత అంటున్నాడు, స్వస్థత పొందుకున్న తర్వాత అంటున్నాడు ఈ మాట. యేసయ్య గొప్ప కార్యాన్ని చూచి అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు ఇప్పుడు? 5:15 రాజుల 2వ గ్రంథం. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును లోకమంత దేవుడు లేడని నేను, అసలు వేరొక దేవుడు లేడని నేను ఎరిగాను. ఈరోజు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీవు నమ్మినవాడు ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగితే ఎన్నటికి నువ్వు సిగ్గుపడనే. ఈరోజు కాకపోతే రేపు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కలిగిన పరిస్థితుల్లో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన రోజు కాకపోవచ్చేమో కానీ రేపు మన రోజుగా ఆయన మార్చగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. ఈరోజు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురు రావచ్చేమో కానీ రేపు అనుకూలమైన పరిస్థితులు ప్రభు మనకు కలుగు చేయగలడు. ఈరోజు ఏ దారి కానరాని స్థితులు మనకు అలుముకుని ఉండొచ్చేమో కానీ అరణ్యంలో త్రోవలు కలుగు చేసిన వాడు మన కొరకు ఒక మార్గాన్ని తెరవగలడు అని నువ్వు ఎరిగి ఉంటే ఎన్నటికీ నువ్వు సిగ్గుపడకుండా ఉందువుగాక. హల్లెలూయా. ఏమో నా జీవితం ఇలాగుంది, నా పరిస్థితి ఇలాగుంది అనుకుంటూ కృంగిపోయేవారు, సిగ్గుపడుతూ బ్రతికేవారు ఉన్నారండి. లేదు 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 లేదు, ప్రభు మన తల ఎత్తాలనుకుంటున్నాడు. ఇక మీదట ఎన్నటికీ మనల్ని సిగ్గుపడకుండా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఉండాలి అంటే, ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు నమ్మిన వాడిని నువ్వు ఎరిగి ఉందువుగాక. హల్లెలూయా. ఈరోజు చెప్పాలి నయమాన్ లాగా, ఏమంటే ఎన్నో కార్యాలు అనుభవించి ఈరోజు వెంబడిస్తున్నాం కదా ప్రభుని. నిజమే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు లేనే. పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ సృష్టి అంతట్లో యేసు తప్ప వేరొక దేవుడు లేనే. ఏంటి సందేహంగా చెప్తున్నారు? చెప్పేది గట్టిగా చెప్పండి. ఏంటి భయపడుతున్నారు? గట్టిగా చెప్పండి. అని నువ్వు ఎరిగి ఉంటే ప్రభు నీ తల పైకెత్తబోతున్నాడు. ఇక మీదట మనం ఏ విషయంలోనూ సిగ్గుపడకుండా ఉందుముగాక. నిజమే, దేవుని సన్నిధికి వచ్చిన వారిని ఎన్నటికీ ఆయన పడనేవాడు. నేను దాటి వెళ్ళిపోతున్నాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి 2వ మాటకి వెళ్దాం. చూడండి, చెప్పండి. మొదటిగా ఎవరినైనా సిగ్గుపడనేవాడు? నమ్మినవాడు ఏమై ఉన్నాడో ఎరిగితే ఎన్నటికీ మనం సిగ్గుపడనే. 2వ మాటగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగావు కదా. ఎరిగిన నీవు ఆ యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఇంకెన్నటికీ సిగ్గుపడకుండా ప్రభు కార్యాలు చేయునుగాక. విశ్వాసం ఎంతో గొప్పదండి. యేసు క్రీస్తునందు విశ్వాసం నిన్ను సిగ్గుపడనివ్వదు. హల్లెలూయా. సాక్ష్యంగా ఒక మాట చెప్పాలి మీకు. ఈ 7 శుక్రవారాల ప్రారంభంలో 6వ వారం చెప్పినట్టున్నా సేవకురాలు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, పాస్టర్ గారు మరి 7 వారాలకి కావాల్సిన బియ్యం మన దగ్గర ఇంట్లో వాడుకుంటాకే లేదండి, అయిపోయినాయండి, మరి ఏం చేద్దాం అని. మన అన్నాళ్ళు ఉన్నారు కొంతమంది రైస్ స్టేటస్ వాళ్ళు, ఫోన్లు చేస్తే పంపుతారు. కానీ తండ్రి నేర్పిన అనుభవం ఇది కాదు కదా, మన నీడ్స్ ఎవరికి చెప్పుకోకూడదని చెప్పారా లేదా?
నేను చెప్తున్నానా? సంఘంలో చెప్పకూడదు, ఎవరితోనూ నేను ఇలా ఉన్నాను అని అనకూడదు. ఎందుకనంటే విశ్వాసం యెహోవా ఈరే. ఒకటే చెప్పాం, దేవుడే చూసుకుంటాడులే అమ్మా, దేవుడు ఉన్నాడు కదా. పని ఎవరిది? దేవుంది. ఆయన చూసుకుంటాడు, మనకెందుకు చెప్పు. మొదలుపెట్టాం, మొదటి వారం అయిపోయింది. మొదటి వారం ఎవరో ఒకడు ఒక కట్ట తెచ్చారు, ఆ రోజుకి సరిపెట్టేసాం, అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇంకా ప్రార్థన ప్రారంభించబడ్డాయో లేవో, వారం 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 ఏమండి ఎలా అయిపోయిందంటే ఇంక వద్దన్నా అనేంత వరకు కూడా వస్తానే ఉన్నాయి. విశ్వాసం ఎంత గొప్పదంటే నిన్ను సిగ్గుపడనివ్వదు. ఎలా చేయాలి ఈ కార్యక్రమాలు? ఒక పక్కన ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్న మందిర కార్యక్రమాలు, ఇంకొక పక్కన ఇవి చూస్తే చాలా ఖర్చు అవుతుంది. ఏ కార్యక్రమాలకైనా ఏది తలపెట్టాలన్నా మరి వీటన్నిటికీ ఎలా? విశ్వాసం మనల్ని అన్నిటికీ సిగ్గుపడనే. చెప్పండి గట్టిగా. పప్పు ఉప్పు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, నూనె తెచ్చిన వారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ఎలా అనుకున్నాను, వచ్చే సంవత్సరానికి కూడా ప్రభు సిద్ధపరిచాడు. ఇప్పుడు కొట్టండి, చప్పట్లు కొట్టేదేదో. హల్లెలూయా. విశ్వాసం మనల్ని సిగ్గు. ఇది సేవా సంగతి చెప్తున్నాను. ఇదే కోణంలో పరిచర్యలో ఉన్న మీ కుటుంబాలలో కూడా, మీ విషయంలో కూడా విశ్వాసంతో దేవుని వైపు చూడండి. ఎన్నటికీ దేవుడు మనల్ని పడనివ్వడు. హల్లెలూయా. ఏది కొదువుగా వచ్చారో, ఏది ఇరుకులుండి వచ్చారో, ఏ పరిస్థితుల మధ్య ఏమండి మీరు వచ్చారో, తిరిగి వెళుతున్నారు. 8వ నెల ఈ మొదటి ఆదివారం ప్రభు మాట ఇచ్చి పంపుతున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచి వెళ్ళండి, ఇక మీదట ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆమేన్. ఎటు వెళుతున్నా కొన్ని వేదనలు, బాధలు. ప్రభువా, ఆ రోజు గోదావరి గట్టున మిట్ట మధ్యాహ్నం ఎండవేళ నిలువు మోకాళ్ళ నుండి పలానా సేవకుడు ప్రార్థిస్తే సహాయాన్ని పంపావు కదయ్యా, భారాలు ఎన్నో ఉన్నాయి ప్రభా, నువ్వు సహాయం చేయాలి. భక్తులు మా ముందుంచావు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మా ముందు ఉండగా అన్నావు కదయ్యా, నీ వైపు చూస్తున్నా, నువ్వు కార్యాలు చేయాలి ప్రభువా. ఇలాగే ప్రార్థించుకుంటూ వచ్చాం. ప్రభు ఊహకందని కార్యాలు జరిగిస్తూ పరిచయం నడిపించారు. మీరందరూ సహకరించారు, గుప్పులు విప్పారు, ప్రయాసపడ్డారు. నేను అంటాను, మన విశ్వాసం మనల్ని అన్నటికీ పడనివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్నగా ప్రారంభించబడిన దాన్ని ఈరోజు 100 మందిగా వచ్చారు. వచ్చి సన్నిధిలో, ఎందుకంటే అందరూ భోజనం చేసేవాళ్ళు కాదు కదా, కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది చైనాలో ఉంటారు, కొంతమంది పైన చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా గమనించుకుంటే 800 పైన 1000 లోపు. ఏమంటే మొదటి శుక్రవారాల్లో 50 మంది లోపు వచ్చారు. 50 మంది లోపు సెలవులు పెట్టుకుని ఖాళీగా ఉన్నవాళ్ళు పగళ్ళ పూట ఎనికేపాళ్ళలో వచ్చారు కొంతమంది. ఈరోజు చూస్తే 100 మందిగా ప్రభు మార్చాడు. నేను అంటాను, మన విశ్వాసం మనల్ని ఎన్నటికీ సిగ్గుపడనే. దేవుడు విశ్వాసంతో చూస్తున్న వేళ ఎన్నటికీ ఆయన మనం పడనివ్వట్లేదు. నీ విశ్వాసం నీ తల ఎత్తుతుంది ఎప్పుడు. ఆమేన్. నువ్వు విశ్వాసము గలదానవైతే, విశ్వాసము గలవాడవైతే నీ జీవిత కాలం అంతా నువ్వు తల ఎత్తుకునే ఉంటావు. అది ఏ విషయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, సేవైనా, నీ తల ఎప్పుడు పైకి ఎత్తబడే ఉంటుంది. కాబట్టి అందుకనే ప్రభు అంటాడు, ఇక మీద నువ్వు ఎన్నడికి సిగ్గుపడవు, నా యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతున్నారో ఈరోజు నా ప్రభు వారి తల ఎత్తునుగాక. హల్లెలూయా. విశ్వాసం మనల్ని అన్నడికి సిగ్గుపడనివ్వదండి. మనకు శత్రువులు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ కాలంలో బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? విశ్వాసము ద్వారా వారు అగ్ని బలమును చలార్చగలిగారంట. విశ్వాసము ద్వారా మన పితరులు సింహపు నోలను మూయించగలిగారంట. నాకు మొక్కుతావా, అగ్నిలో వేయబడతావా? చెప్పండి. మొక్కారా, అగ్నిలోకి వెళ్ళారా? మాట్లాడరేంటి? శిరస్సు వంచడానికి వాళ్ళు ఒప్పుకోలా, దేవుని కొరకు తల ఎత్తుకున్నారు. దాని నిమిత్తం అగ్నిగుండంలో వేయబడినా ఏమండి దేవుడు వారిని సిగ్గుపరచలా. వారి విశ్వాసం అగ్ని బలాన్ని ఏమండి చల్లార్చి వారిని క్షేమంగా బయటికి తీసుకుని వచ్చింది. నువ్వు అసలుగా ప్రార్థన చేయకూడదని శాసనం పడితే దానియేలు ముమ్మారు చేసినందుకు ఏమండి విశ్వాసము ద్వారా సింహపు బోన్లోనికి వెళ్ళాడు.
నేను అంటాను, విశ్వాసము ద్వారా ఆ సింహపు నోర్లు ప్రభు ముయించి సిగ్గుపడనివ్వలేదండి. నీ విశ్వాసం ఎప్పుడు నీ తల ఎత్తేట్లుగానే చేస్తుంది, కానీ నీ తల దించేట్లుగా ఎన్నడుగు చేయదు. మరి ఈరోజు నీ విశ్వాస పరిధిని బట్టి ప్రభు నీ తల పైకెత్తునుగాక. నీవు సిగ్గుపడే ప్రతి స్థితిలో ప్రభు నిన్ను పైకెత్తి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విని వెళుతున్నారు. దేవుని మాటను చేతబట్టుకుని వెళ్ళండి. ఇక మీదట ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. ఇదే మాట నీ హృదయంలో అనుకుంటూ వెళ్ళండి. ఈ నెలంతా చెప్పుకోండి. ఎప్పుడు ప్రార్థించినా, ఎప్పుడు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుండి మొరబెట్టినా ఈ మాట ఎత్తి ప్రార్థించుకోండి. ఏమని తెలుసా? ప్రభువా, ఇక మీదట నువ్వు నన్ను సిగ్గుపడనివ్వనన్నావు. ఇక మీద నువ్వు నన్ను సిగ్గుపడనివ్వనన్నావు ప్రభువా. నేను సిగ్గుపడే పరిస్థితులు ఎక్కడ ఏవి దాగి ఉన్నాయో వాటన్నిటిలో నా తల ఎత్తుకునే కార్యాన్ని నువ్వు చేయి నాయనా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ పట్ల ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. నేను దాటి వెళుతున్నాను. ఆఖరి మాటగా చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసు క్రీస్తు నందు మనం ఉంచిన నిరీక్షణ, మూడవదిగా మనల్ని అన్నడిగి సిగ్గు పడనివ్వదు. ఒకటి, నమ్మిన వాడిని ఎరిగిన వాడు ఎన్నడిగి సిగ్గుపడడు. రెండవది, ఆ ఎరిగిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడిగి సిగ్గుపడడు. ఆఖరిగా ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది, యేసయ్య మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఈ నిరీక్షణ నన్ను ఎన్నడిగి సిగ్గు పడనివ్వదు. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది అదే. ఏముండాలి? నిరీక్షణ. బిడ్డ పుట్టడానికి 9 నెలలు నిరీక్షించి చూడాలి, అవునా కాదా? మరి ఈరోజు నువ్వు అడిగింది ఏదైతే ఉందో దాని కొరకు నిరీక్షణతో ప్రభు వైపు చూడు. ఆ కార్యం నీ యొద్దకు వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దీన్ని మరొక భావంలో చెప్పాడు కీర్తనలో. తర్వాత చదువుకోండి. 25వ కీర్తన 3వ వచనంలో ఏమనంటే, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడునూ సిగ్గుపడలేదు. ఎవడైనా ఉన్నాడేమో సిగ్గుపడిన వాడు అని వెతికి చూచాడంట బోధద్దంలో పెట్టి. కానీ దావీదుకు కనబడింది ఒకటే, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గుపడలేదు. హల్లెలూయా. కనిపెట్టుకోవటం అన్నా నిరీక్షించటం అన్నా ఒకటే. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తారో నా దేవుడు వారిని సిగ్గుపడకుండా చేయునుగాక. ఒక ఆయన ఓ చెట్టు కింద కూర్చుని ఏడుతున్నాడు. ఎవరు? చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసింది ఎవరు? అబ్రహాము. చెట్టు కింద కూర్చుని ప్రార్థించినవాడు అబ్రహాము. చెట్టు కింద కూర్చుని ఏడ్చినవాడు ఏలియా. చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు, గొప్ప సేవ చేయించావు నాతో, గొప్ప అద్భుతాలు చేయించావు, అగ్నిని దింపావు, ఎన్నో కార్యాలు చేస్తావు, వర్షాన్ని ఆపావు, నీ కొరకు రోషంగా బ్రతికే కృప చూపావు, ఇంకా చాలే ఈ జీవితం. దేనికి అలా అడుగుతున్నాడు? అతని హృదయములో ఒక నిరుత్సాహం, అలసిపోయిన స్థితి. ఏంటి? ఎందుకు అలసిపోయాడు? యెజబెలు ఏలియాని చంపాలని ప్రయత్నిస్తూ ఉంది. మామూలుగా చంపదు, ఏళ్ళు కటింగ్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది చేతిని, ఇక్కడ తీస్తుంది. ఒక భయంకరమైన చావును చూపిస్తుంది యెజబెలు. ఆమె చంపిన విధానం అతనికి తెలుసు, చూచాడు ఆ కాలంలో. ఇప్పుడు నన్ను కూడా అంత భయంకరంగా చంపుతుందేమో, కాబట్టి ప్రభువా ఆమె చేతిలో చనిపోయేదానికంటే ఇంకా చాలు, నన్ను నీవు కొండ మీదకి వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, జీవితంలో ఎన్నటికీ రాకూడదు ఏదైనా ఉందంటే అలసట అన్న మాట మన నోట రానే రాకూడదు. నేను అలసిపోయాననే మాట రాని మాకండి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నేను అలసిపోయాననే మాట ఎన్నటికీ రానియకూడదు. దైవజనులు మాకు నేర్పిన అనుభవం ఒకటే, నువ్వు అలసిపోయావా నీ స్థానంలో ఇంకొకరిని పెడతాడు దేవుడు తీసుకుని వచ్చి. లేదు, నేను అలసిపోవాలా, నా ప్రభువు నాతో ఉన్నంత వరకు నేను అలసిపోను. ఇప్పుడు చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు నాతో ఉన్నంత వరకు ఏ విషయంలో నేను అలసిపోను. ఈ ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, ఎదురవుతున్న పరిస్థితుల్లో ఇంకా చాలు ప్రభు, నా జీవితం వీటిని లాగలేకపోతున్నానయ్యా, వీటిని దాటలేకపోతున్నానయ్యా, ఇంకా చాలు ప్రభు అనే మాట ఎన్నడికి అనొద్దు. వీటిని దాటించు అని అడగండి.
ఆయన కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని చూడండి. నిన్ను ఆయన ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. నేను అలసిపోయాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మయ్యా. నేను అలసిపోలేదు, నేను ప్రభుతో సాగిపోవాలనుకుంటున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చేసి ఇప్పటికే ఎన్నో అనుభవించాను, ఇంకా చాలే ప్రభు అనొద్దు. ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి కార్యాలు. నాగార్జున గారి నాయనమ్మ గారి కార్యక్రమానికి పిలిచారు, వాక్యానికి. 100 సంవత్సరాల తల్లికి చిగురుకోటలో జరిగింది. అంతా అయిపోయిన తర్వాత అందరూ పలకరిస్తున్నారు. నేను కూడా పలకరించి ప్రార్థన చేసి ఇంకా బయలుదేరదాంలే అని చెప్పని వెళ్ళినప్పుడు, అమ్మా 100 సంవత్సరాలు వచ్చినాయి కదా, మీకు ఏదైనా కోరిక ఉందా చెప్పండి, ప్రార్థన చేస్తానంటే, అయ్యా అందరు నా వాళ్ళందరూ తోటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు అని చెప్పని, లేదమ్మా దేనికో మిమ్మల్ని ఉంచి ఉంటాడు అని అంటే, ఇంకా కొంతమంది మారాల్సిన వారు ఉన్నారయ్యా, దానికోసం నేను చూస్తున్నాను, అది చూపటానికే ప్రభు మిమ్మల్ని ఉంచాడు అన్నాను ఆ రోజు. నిజమే నిజమే. ఆ తల్లి హృదయంలో అంటే 100 సంవత్సరాలు 100 ఏళ్ళు అంటారు కదా, ఆమె చూడగలిగారు. హల్లెలూయా. నేను అంటాను దేవుని సేవకునిగా, ఎందుకు మన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు, ఇంకా చాలేని ఆయన ఎందుకు అనుకోవట్లేదంటే, మనం ఇంకా చూడాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ఇదిగో నీ కుటుంబంలో నీ బిడ్డల మార్పు నువ్వు అడిగినవి నీ కళ్ళతో నువ్వు చూసేంత వరకు, ఏమండి, మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడేంత వరకు ప్రభు మన ఆయుష్కాలాన్ని పొడిగించునుగాక. నిరీక్షణతో ఆయన కొరకు వేచి ఉందాం, ఆయన కొరకు కనిపెట్టుకుందాం. అలసిపోవద్దు, కృంగిపోవద్దు. మన కొరకు ఆయన దాచి ఉంచిన ఆ మేలు, దాచి ఉంచినది మేలే అని చెప్పారు ముగింపులో. ఆ దాచి ఉంచిన దాన్ని మనం అనుభవించేంత వరకు నిరీక్షణతో చూద్దాం. అందుకు కావలసిన ఆరోగ్యం, ఆయుష్ ప్రభు మనకిచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను అలసిపోను, దేవునితో సాగిపోతారని ఒక్క మాట అందరూ గట్టిగా చెప్పండి. మీ నిర్ణయాన్ని ప్రభువుకు చెప్పారు కాబట్టి ఇక నుండి ఈరోజు వాగ్దానం ఇచ్చిపోతున్నారు. చివరిగా, మీకు శక్తికి మించిన ప్రయాణాన్ని నా ప్రభు మీ కొరకు సిద్ధపరిచాడు. ఏలియా తారో చెప్పిన మాట అదే. దేవదూతను పంపి ప్రభు చెప్పిన మాట ఒకటి. ఏమన్నా తెలుసా? అలిసిన వేళ దేవదూతను పంపి ప్రభు చెప్పిన మాట ఒకటి, ఇదిగో నా సన్నిధికి వచ్చి అంగలారుస్తున్నావు కాబట్టి నీతో మాట చెప్తున్నాను, నువ్వు ఇంకా అలిసిపోవు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరిచాను, లే అని లేపి ముందుకు నడిపించినట్లుగా మన జీవితంలో ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నాం. ఎదురు చూస్తూ ఉండగా ప్రభు మన ఎదురు చూస్తున్న కార్యాలు మన పట్ల జరిగించి మనతో ఉండి ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అందరం. ఒక్క మాట ప్రభు వాగ్దానాన్ని పట్టుకుని అడగండి. ఇక మీదట నీవు సిగ్గుపడవని చెప్పావు కదయ్యా, ఇక మీదట నువ్వు సిగ్గుపడవని చెప్పావు కదయ్యా. అలసిపోయిననే మాట అను మాకు, ఇంకా చాలే అనుకోమాక. ఎందుకు ప్రభు నీకు ఇచ్చాడు ఉద్యోగం, వ్యాపారం, నీ కుటుంబం, బిడ్డలు. ప్రభు నీ పక్షమై ఉంటారు. ఆయన ఇచ్చిన మాట పట్టుకుని వెళ్ళండి. ఇక మీదట నువ్వు ఎన్నడికి సిగ్గుపడనే పడవు. నీవు నమ్మిన వారిని నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఆయన ఎన్నడికి సిగ్గుపరచడు. యేసయ్య మీద నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు ఎన్నడికి సిగ్గుపడవు. ఆయన కొరకు కనిపెట్టుకుని నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ఎన్నడికి సిగ్గుపడనివ్వడు. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడును.
ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారిని నా గుండెలోనా. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారిని నా గుండెలోనా. ఏమని వర్ణింతు నీ కృపను. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ, నేను అలసిపోనయ్యా, నేను కురింగిపోనయ్యా. నీ కృంగుదల పక్కన పెట్టు, నీ అలసిన స్థితిని పక్కన పెట్టు. నీ చేయబడి నడిపించేవాడు ఈ దినం దగ్గరికి దిగి వచ్చి ఉన్నాడు. ఎన్నటిగా నిన్ను సిగ్గుపడనివ్వడు. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. అలసిపోలేదెన్నాడును, 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 అలసిపోలేదెన్నాడును. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో, సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. బలము పొందిన, బలము పొందిన వారెవ్వరైనా. అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడు, అలసిపోలేదెన్నాడును. పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీ రెక్కలపై మోసితివి. పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీ రెక్కలపై మోసితివి. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా. మరణము నశింప చేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడావై. మరణము నశింప చేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడావై. మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా.
వారెవ్వరైనా అందరూ అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడును. ఆర్థిక పరిస్థితులతో అలసిపోయావా? అనారోగ్య పరిస్థితులు అలసిపోయావా? ఏది చేసినా కలిసిపోయావా? జీవితం మీద నిరుత్సాహమే ఒకవేళ నీకు కలిగి ఉండి అలసిపోయి వచ్చావేమో, భయపడమాక. నేను అలసిపోను, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను సాగిపోతాను. ఆయన నన్ను ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. ఆయన నన్ను ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. ఆశల వలయాల్లో చిక్కబడి నిరుత్సాహము తట్టి కొట్టబడుతూ ఎంతకాలం నువ్వు అలా కృంగిపోయి బ్రతుకుతావు? సృష్టికర్త అయిన యేసయ్య మీద నిరీక్షణ కలిగి ఉండు. ఆయన వైపు కనిపెట్టుకుని ఉండు. ఆయనని ఎన్నటికీ నిన్ను సిగ్గుపడనివ్వడు. ఈరోజు మన రోజు కాకపోవచ్చు, ఈరోజు మనకు కలిసి రాకపోవచ్చు, ఈరోజు మనకు బలహీనంగా ఉండొచ్చు, ఈరోజు మనం కరువులో ఇరుకులో జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆయన మన చెయ్యి పట్టి పైకి లేవనెత్తే రోజు. ఆ రోజు సంతోషము మన సొంతం అవుతుంది, సమృద్ధి మన ఇంట ఉంటుంది, మనం వేసే ప్రతి అడుగు అభిషేకమై ఉంటుంది. ప్రతికూలతలన్నీ అనుకూలమయ్యే రోజు ఒకటి రోజు రాబోతా ఉంది. ఇక మీదట ఎన్నటికీ నువ్వు సిగ్గుపడనే పడవు. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. ఇక మీదట మీరెన్నటికీ సిగ్గుపడరని మీరు మాటిచ్చారు నాయనా, నీకు స్తోత్రాలు. యోబు జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కోల్పోలేదు నాయన. అయ్యా, యోబు తన జీవితంలో తండ్రి నాయన ఎన్నటికీ సిగ్గుపడనక్కర్లేని స్థితిలో రెట్టింపు దీవెనతో మీరు నిలబెట్టిన దేవుడుగా ఉన్నారయ్యా. తండ్రి నీకు స్తోత్రములు. ఎన్ని శాసనములు చేయబడినప్పటికీ కూడా ప్రవ్వా దేని వైపు చూడక తండ్రి నీ వైపే చూసిన భక్తులను ప్రవ్వా అయా నీకు స్తోత్రములు. వారి ఎదుట ప్రవ్వా అగ్ని బలమును చల్లార్చిన దేవుడుగా, సింహపు నోర్లు మూయించిన దేవుడుగా నీవు ఉన్నావు నాయన. నీకు స్తోత్రములు. వారి యొక్క తల దించుకునే స్థితిలో మీరు ఉంచలేదు నాయన, వారిని మీరు సిగ్గుపడనివ్వలేదు ప్రవ్వా. నీకు స్తోత్రములు. ఈరోజు మీరు మాకు మాట ఇచ్చి ఉన్నారు. మా ముందు ఎన్ని ప్రతికూలతలున్నా, ఎన్ని బిడ్డలు తండ్రి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నాయన నీవు సిగ్గుపడనివ్వని అయా నీకు స్తోత్రములు. నీవు తల ఎత్తే అయా దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన నీ వాక్కు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులు మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు. ముందున్న ప్రభు బల్ల కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరచమని, బల్లంతటిని దీవెనకరముగా జరిగించమని అయా విత్తబడి వాక్కు మా జీవితాల్లో నూరంతలుగా మీరు ఫలవంతముగా మార్చమని వేడుకుంటూ ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. హోసన్నా గాస్పెల్ సెంటర్ అనే యూట్యూబ్ వీటిలో దేవుని వాక్యాలు ఎవ్రీడే అనుదిన జీవాహారం అనే మెసేజ్లు వస్తున్నాయి. వినండి, అనేకులకు షేర్ చేసి వాళ్ళు మేలు పొందుకునేట్లుగా ప్రోత్సహించండి, తెలియచేయండి అందరికీ. మీ అనుదిన ప్రార్థనలు, అనుదినంలో మీరు ఏదైనా సమస్యలుండి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 8 to 9 జూమ్లో ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్దలను చెప్తే వారు మన గ్రూప్లో యాడ్ చేస్తారు. మీ పేర్లు నెంబర్లు అలా ఇచ్చుకుని ఒకవేళ వాక్యాలు పంపుకోవాలనుకుంటే మీ పేర్లు పెద్దలకు ఇచ్చి వెళ్ళండి, గ్రూప్లో యాడ్ చేసి వాక్యాలు మీకు పంపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళను మూసుకోండి. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, ఈ దినం నాయన నువ్వు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయానికై వందనాలు. హృదయపూర్వకంగా నిన్ను పాడి స్తుతించి ఆరాధించి సాక్ష్యం ఇచ్చి నిన్ను ఘనపరుచుకునే భాగ్యం మాకు ఇచ్చావు. అంతేకాకుండా ఈ నెలకు కావలసినవి మా జీవితాలకు అవసరమైన వాక్కులు మాకు దయచేశావు. ఇక మీదట ఎన్నడూ యాకోబు సిగ్గుపడరన్నావు కదయ్యా. నీ యందు విశ్వాసం ఉంచి నేను ఎరిగి నీ యందు నిరీక్షణతో సాగిపోతూ ఉండగా ఏ విషయంలో ఎక్కడ మేము సిగ్గుపడకుండా మా పక్షమైన నిలబడి నువ్వు కార్యాలు చేసినందుకై నీకు వందనాలు. మరి నీ బిడ్డలు ఆశతో అడుగుపెట్టి వెళుతున్నారు. ఏ కార్యముల కొరకు అడుగుపెట్టారో ఆ కార్యములు జరిగించండి. నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయండి. తిరిగి వెళుతుండగా కృపాక్షేమాల వెంట ఉంచి నీ బిడ్డలకు మేలు చేయమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మనిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. మరి ఈ వారంలో 7వ తారీఖు రాత్రికి మన ఉయ్యూరు హోసన్న మందిరంలో ప్రత్యేక ప్రార్థన ఉంది. 7వ బుధవారపు స్త్రీల కూడికను ప్రత్యేక ప్రార్థనగా మలిచి జరిగిస్తూ ఉన్నారు. రాజమండ్రి పాస్టర్ గారు వెస్లీ గారు వస్తున్నారు. వీళ్ళున్న వాళ్ళు పాల్గొని మేలు పొందుకోండి, ప్రార్థనలు చెయ్యండి. హల్లెలూయా. పక్కనకు వందనాలు చెప్పుకోండి, పక్కనకు వందనాలు చెప్పుకోండి.